హలో అండి. మా రోజక్కని పాపం ఎవరో పార్టీకో ఫంక్షన్కో ఇన్వైట్ చేసినట్టున్నారు. అక్కడ ఒక మైక్ దొరికింది అక్కకి. అక్క ఒక కొత్త పదం అయితే వాడటం జరిగింది. ఒక గురుతరమైన బాధ్యత అక్కకు ఉందంట. మరి అది ఏంటనేది, ఆ మీనింగ్ ఏంటనేది పాపము మామూలుగా టీడీపీ జనసేన మాకు తెలీదు, పార్టీ నాయకులకు తెలీదు. అది తెలుసుకోవాలంటే మినిమం ఐఏఎస్ ఐపీఎస్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే ఆ యొక్క అర్థం తెలుస్తుంది. ఓకే, ఎనీవే ఏదేమైనా అక్క నారాసురు వారి నరకాసురు పాలన అని చెప్పేసి, నారావారి నరకాసురు పాలన ఏదో చెప్తుంది. ఇది బహుశా ఈ యొక్క మాటకి అర్థం ఏంటి అంటే, గత 5 ఏళ్లుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి పదాన్ని అక్క ఇప్పుడు జస్ట్ అలా ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట మాటల ద్వారా. నారావారి అని చెప్పి తోక తగిలిచ్చిందనమాట. అది బేసిక్గా అన్నగారి గురించే మాట్లాడుతుంది, జగన్ అన్న గారి గురించే. కాకపోతే చిల్లిపి దొంగ అక్క ఇలా మాట్లాడుతుంది అనమాట. నాకు ఒకటి అర్థం కాదు, ఏమో పెద్ద ఘనకార్యం చేసినట్టు, ఏదో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసేసి స్వర్ణాంధ్రప్రదేశ్గా అయినట్టు పెద్ద మాటలు చెప్తున్నాం. అన్న ఏదో జగన్ అన్న ఏదో మొత్తం ఇది చేసినట్టు. సరే, రాష్ట్ర ప్రజల గురించి పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చెల్లెలు అంటే చిన్నాయన కూతురు మా నాన్నను చంపింది పలానా వ్యక్తులే అని చెప్పినా కూడా వాళ్ళను వదిలేసి ఆవిడ కంటతడి పెట్టుకుంటూ రోడ్ల మీద నడిపించినప్పుడు అప్పుడు ఎడకెళ్ళిపోయావు నువ్వు? పాపం సునీత గారు ఆడపిల్లని విషయం మీకు తెలీదా? రోజా గారు మీకు తెలీదా? ఈరోజు ఏదో పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు. ఓకే, ఏదో ఆడపిల్లలకి ఏదో న్యాయం చేశారు, అది చేశారు, ఇది చేశారు, ఇప్పుడున్న బాబు గారు ఏం చేయట్లేదు ఆడవాళ్ళకి మహిళల గురించి మాట్లాడుతున్నావు. మరి గత ప్రభుత్వం మీరున్నప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పారు, మరి చేశారా? దానికి ఒక్కదానికి సమాధానం చెప్పు నాకు. సిబిఎస్ రద్దు చేస్తా అన్నారు, చేశారా? అక్క, నీకు చెప్పిన మాట పదే చెప్పాలంటే మా వల్ల కాదు. ఎందుకంటే మీలాగా తిని ఖాళీగా కూర్చోలేదన్నమాట. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మంచి పనులు చేస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంది, ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు నువ్వు వచ్చి ఈ యొక్క సొల్లు పురాణం అంతా చెప్తే వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఓకే, సో అది మైండ్లో పెట్టుకొని కొంచెం ఉందాతన రాజకీయాలు చేస్తే బాగుంటుంది. ఎవరిని చూసి నేర్చుకోవాలంటే నువ్వు అవతల షర్మిలక్క గారు ఉన్నారు, అక్కను చూసి నేర్చుకో. అక్క ఎలా మాట్లాడుతుంది ఏంటి అనేది, సూపర్ 6 పథకాల గురించి ఎలా అడగాలి ఏంటి అనేది, ఒక ఉందాతన రాజకీయం ఎలా మాట్లాడుతుంది అనేది తను చూసి నేర్చుకోవాలి. సో ఎలా నీకు డిపాజిట్లు కూడా రాలేదు, ఈ విధంగా నువ్వు మాట్లాడావనుకో ఇంకా నెక్స్ట్ అసలు నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. నేను చెప్తున్నానుగా. కాబట్టి మాటలు కొంచెం మంచిగా మాట్లాడితే బాగుంటుందని నా యొక్క ఒపీనియన్, అలాగే మా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క ఒపీనియన్ కూడా. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను రోజక్క. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. హలో అండి, గుడ్ ఈవినింగ్. సో నిన్నటి నుంచి మీరు న్యూస్ ఛానల్లో వింటూనే ఉన్నారు విడతల రజనీ వీరంగం అని. సో రోడ్డు మీద అది వింటూనే ఉన్నారు. అసలు విషయం ఏంటి అంటే, అక్క ఒక ముద్దాయిని కారులో పెట్టుకొని ఉందనమాట. చాలా మందికి అర్థం కావట్లేదు అది. సో ఎందుకు అంత ఆవిడ మీద ఎందుకు అంత ఇది చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది ఇది చేస్తున్నారు. సో లోపల ఒక ముద్దాయిని దాపెట్టి తీసుకెళ్తుంది అనమాట అక్క, రాష్ట్రాలు దాటించడం కోసం. దానికి మన పోలీసులు ఆ విషయం పసిగట్టి సో కారు ఆపారనమాట. అసలు విషయం ఏంటి అంటే, శ్రీకాంత్ రెడ్డి అనేవాడు పాపం విడతల రజనీ యొక్క అనుచరుడో పిఏనో వాట్ ఎవర్ మనకు తెలియదు. అయితే వీళ్ళు గతం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ కోడిగుడ్ల వ్యాపారం కోసం ఏమో వేరే పర్సన్ దగ్గర 28 లక్షలు 30 లక్షలు అంతా తీసుకున్నారంట. సో అవి తిరిగి వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా లేరు, తిరిగి డబ్బులు కూడా ఇవ్వలేదు. ఆ ఇచ్చిన పర్సన్ ఏం చేశాడంటే చిలకలూరిపేటలో కేసు పెట్టారు. కేసు పెట్టి కేసు తీసుకున్నటువంటి పోలీసులు ఆ పర్సన్ కోసం వెతుకుతూ ఉండగా పలాని కారులో ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ నడి రోడ్డు మీద కార్ ఆపి ఓపెన్ చేయమని అక్కని రజనక్కని, అది కారు ఎవరిదని చూస్తే అది రజనక్క గారు, రజనక్కని ఆపి దిగమన్నారు. దిగి డోర్ ఓపెన్ చేయండి అని అంటే అక్క ఓపెన్ చేయదే, డోర్ ఓపెన్ చేయట్లేదు. డోర్ ఓపెన్ చేయడానికి, కార్ డోర్ ఓపెన్ చేయడానికి ఇంత బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అక్క నీతులు చెప్పడానికి మాత్రమే పనికి వస్తుంది, పాటించడానికి పనికిరాదు. మొన్న ఏదో మాట్లాడినట్టుంది, మా నాయకుడు మాకు చెప్పాడు, మేమేం తప్పు చేయలేదు, నిజాయితీగా హానెస్ట్గా ఉంటాం. మరి నిజాయితీగా ఉన్నప్పుడు డోర్ తీయడానికి ఏంటమ్మా నీకు ప్రాబ్లం? అంత ఓవర్ ప్రొటెక్షన్ ఎందుకు చేస్తున్నావు అతని మీద? కొంపతీసి నీకు కూడా ఏదైనా బాగుందా? నాకు కూడా ఏదో అనిపిస్తుంది, నువ్వు కూడా తొందరలో అస్సాం లాగా అనిపిస్తుంది. ఏదో గోల్మాల్ చేసే ఉంటావు, లేకపోతే అంత ఓవర్గా ఎందుకు ప్రొడక్షన్ చేస్తావు? నీ ఫేస్ క్లియర్ కట్గా తెలిసిపోతుంది. టెన్షన్, భయం వేస్తుంది అనమాట. ఇతను తీసుకెళ్తే మళ్ళీ ఎక్కడి నిజా బయటకు వస్తాయేమో అని భయపడుతున్నామేమో అనిపించింది. ఎంతసేపటికి నా కార్ మీద చెయ్యొద్దు ఏంటిది? ఇట్స్ నాట్ లుకింగ్ రియల్లీ మెచ్యూర్. నువ్వు ప్రజాక్షేత్రంలో ఉన్నావు, ఇంతకు ముందు ఒక మాజీ ఎమ్మెల్యే గాను మంత్రి గాను పనిచేసావు. పబ్లిక్లో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా నీకు? ఎలా ఉండాలో తెలీదా?
ఒక ముద్దాయి అంత మీద కేసు ఫైల్ అయింది కాబట్టి ముద్దాయే అంటారు. తీసి చూపించుంటే అయిపోతుండే కదా, ఎందుకు అంత ఓవర్ సీన్ చేస్తున్నావు? మళ్ళీ బీసీ మహిళ అప్పుడు గుర్తొస్తాయి మనకి, మహిళల మీద ఓవర్గా చేశారు. నువ్వు చేస్తున్నావు, అక్కడ పోలీసులు నేనేం చేయట్లా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నావు. నువ్వే ఓవర్గా రియాక్ట్ అయ్యి ఓవర్గా అరుస్తున్నావు. మరి బీసీ మహిళ ఇది చేశారని చెప్పి ఇప్పుడు వస్తాయన్నమాట అన్ని. పెద్ద ప్రెస్ మీట్లు మళ్ళీ ఆ సాక్షి మీడియాలోనే వస్తాయి. దిక్కుమాల మాటలన్నీ ఆ సాక్షి మీడియాలోనే వస్తాయి. సో నేను ఇంకో విషయం చెప్పడం ఏంటంటే, జగన్ అన్న ఇది నీకే, నువ్వు గుబుక్కును మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఆవిడికి విడతల రజనీకి వత్తాసుగా మాట్లాడతామేమో, అలా మాట్లాడబోక. ఎందుకంటే తప్పు మనోళ్ళదే, రజనక్కదే. కాబట్టి క్లియర్ కట్గా చూసుకొని మాట్లాడు, ఏదంటే అది మాట్లాడబాకు. మళ్ళీ అంతా నిన్నంటారు ఏం తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారని. ఓకేనా? అంటే సీఎం అవ్వాలి కదా నెక్స్ట్ నువ్వా? సరే, ఓకే అన్న. హలో అండి, గుడ్ ఈవినింగ్. మొన్నేమో మన రోజక్క, నిన్నేమో మన విడతల రజనక్క, ఇప్పుడు శ్యామలక్క వచ్చేసారనమాట ముగ్గురు. సో శ్యామలక్క ఏదో మాట్లాడుతుంది. సో ఆవిడ మాట్లాడే ముందు ఒక మాట చెప్తాను. ఏంటి అని అంటే, అది శ్యామలకి చెప్తున్నాను అనమాట. శ్యామలక్క, నీవు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత నీకు అస్సలు లేదు. ఈ విషయం అయితే పాయింట్ అవుట్ చేసుకొని ఇంకెప్పుడైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. సో ఇప్పుడు అక్క ఏమంటుందంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కాకముందు, పదవిలోకి రాకముందు అన్ని మాట్లాడారు. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమీ మాట్లాడలేదని సైలెంట్గా ఉన్నారంట. ఇప్పుడు అన్ని మాట్లాడడానికి మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు కాదమ్మా, పిల్లలకు పెట్టిన మీటింగ్లలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి, వాళ్ళ పిల్లల గురించి, భార్యల గురించి, పెళ్లిళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడే వ్యక్తి కాదు. ప్రజల కోసం వచ్చారు కాబట్టి ప్రజలకు సేవ చేస్తూ ప్రజల యొక్క విధి నివారణలో ఫుల్గా ఆయన బిజీగా ఉన్నారనమాట. మీలాగా సన్నాసుల గురించి మాట్లాడే టైం ఆయనకి లేదు. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. ఇంకోటి ఏదో అంటున్నావు, స్టూడెంట్స్ చదువుకునే పిల్లలు కూడా అరెస్ట్ చేస్తున్నారు, బీసీ మహిళల్ని, ఎస్సీ ఎస్టీ మహిళల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనేసి మాట్లాడుతున్నావు. ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే నీవు దానివల్ల చదువుకునే పిల్లలు ఉండొచ్చు, చదువులేని పిల్లలు ఉండొచ్చు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఎంత ఇబ్బందులు చెంది ఆ బెట్టింగ్ యాప్లో చేరి తన డబ్బులు పోగొట్టుకొని, ప్రాణాలు పోగొట్టుకొని ఎంత ఇబ్బంది పడ్డారో నీకు తెలుసు. కేవలం నువ్వు చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల. తెలుస్తుందా నీకు? మరి అప్పుడు తెలియలేదా నీకు? అట్లాంటి నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయికి వచ్చేసావు. ఏంటమ్మా ఏదో ఎమ్మెల్యే ఎంపీ అన్నట్టు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని మాట్లాడుతున్నావు, ఏదో బెళ్ళప్ప కొడుతున్నావు. ఓకే, బీసీ మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారని మాట్లాడుతున్నావు. ఏంటి అంటే నిన్న జరిగినటువంటి విడతల రజనక్క గురించి సపోర్ట్ మాట్లాడడానికి వచ్చావు నువ్వు. నీకు ఒక విషయం చెప్పనా, తప్పుని తప్పనే చెప్పు. లేదు నేను ఇలాగ సపోర్ట్గా మాట్లాడతాను, అన్యాయం జరిగినప్పుడు కూడా ఇలానే ఉంటాను, నేను ఏమి తప్పని చెప్పను అని అన్నావంటే రేపు నీ జీవితం కూడా సంకనాగించిపోయిద్ది. సో ఏ మనిషి అయినా తప్పుని తప్పనే చెప్పాలి. అక్కడ క్లియర్ కట్గా చూడలేదా నువ్వు? కళ్ళు అని కాకులెత్తికే పోయేబాయి నీకు. ఎవరు ఇది చేస్తున్నారు? విడతల రజనకు ఇది అరుస్తుందా లేకపోతే పోలీసులు అరుస్తున్నారా? ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సహృదయుడు కాబట్టి, స్త్రీలంటే గౌరవం ఉంది కాబట్టి ఎంతో సహనంతో అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళ యొక్క విధి నిర్వహణలో చాలా ఓపికగా మాట్లాడారు. అదే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనా లాగి ఈడ్చి కొట్టి ఎక్కడో పడేసేవాళ్ళు అనమాట. అది చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి తేడా. కాబట్టి చాలా ఓపికగా మాట్లాడారు. ఆవిడ ఒక ముద్దాయిని కారులో పెట్టుకొని రాష్ట్రం దాటించడానికి తీసుకెళ్తుంది. ఆ విషయం తెలుసుకోకుండా నువ్వు ఊరికే నోరు పారేసుకోబాక, ఓకేనా? సో ఇది ఆ విషయం అయితే క్లియర్ కట్గా. ఇంకొకటి ఏదో మాట్లాడు. అందుకని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏం పట్టించుకోవట్లేదు కాబట్టి మొన్న మోదీ గారు వచ్చి చాక్లెట్ ఇచ్చారా? అవును, మోదీ గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే సన్నిహితుడు, చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి కాబట్టి చాక్లెట్ ఇచ్చారు. మీ అన్నకే ఏమిస్తారు తెలిసిన? నీకా తెలిస్తే గుండెకి వస్తావు. ఏమిస్తారు తెలిసిన? ఫ్యూచర్లో తెలుస్తుంది ఏమిస్తారనేది. కాబట్టి నోటికి ఏదొస్తే అది మాట్లాడబాకు. బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసుకునే నీవు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారి గురించి మాట్లాడే అర్హత అస్సలుకి లేదు, మాట్లాడబాక, ఓకేనా? సో ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వం ఎంతో మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. రాష్ట్రానికి కంపెనీస్ తీసుకొచ్చింది, 1,00,000 పైచిలకు ఉద్యోగాలను కల్పించింది. సో ఇంకా ఆంధ్ర రాష్ట్రం ముందుకు సాగిపోతూ ఉంది ప్రగతి పదంగా.
కొంచెం ఓపిక బట్టి చూడు, ఓకేనా? ఇప్పుడే ఓ తెగ నాకు ఇచ్చారు కదా, అధికార పార్టీ ప్రతినిధిగా ఇచ్చారు కదా అని చెప్పేసి బిల్డప్లను ఇప్పుడే కొట్టమాక, కొంచెం సేపు పెట్టుకొని ఉండు. ఇంకా చాలా ఉండే చూడాల్సినవి నువ్వు, సరేనా? కాబట్టి నోటికి ఏదొస్తుంది మాట్లాడబాకు శ్యామల, సరే? ఉంటాను. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే మళ్ళీ తట్టుకోలేవు నువ్వు. సరే అయితే బాయ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.